ఆంధ్రప్రదేశ్ మరో చారిత్రక ఘట్టానికి వేదికైంది. కేంద్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక పథకం వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ ఆజీవికా మిషన్ ఏపీ నుంచే ప్రారంభమై దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చింది. తిరుపతి జిల్లా రైల్వే కోడూరులో జరిగిన కార్యక్రమంలో కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్, ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ బృహత్తర పథకాన్ని లాంఛనంగా ప్రారంభించారు. రైల్వే కోడూరు నియోజకవర్గంలోని ముక్కవారిపల్లి గ్రామంలో 4.55 లక్షల వ్యయంతో ప్రతిపాదించిన 3 పనులకు నేతలు శ్రీకారం చుట్టారు. సామాజిక వర్షపు నీటి సంరక్షణ కుంట, మ్యాచ్ డ్రైన్, మొక్కల పెంపకం కార్యక్రమాలను వీజీబీ రామ్జీ మిషన్ కింద తొలి పనులుగా ప్రారంభించారు. అనంతరం స్థానిక లబ్ధిదారులకు కేంద్ర మంత్రి, సీఎం, డిప్యూటీ సీఎం కలిసి జాబ్ కార్డులను అందజేశారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రులు పెమ్మసాని చంద్రశేఖర్, కమలేష్ పాశ్వాన్ కలిసి పథకం ప్రోత్సాహాన్ని గీతాన్ని ఆవిష్కరించారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పథకానికి సంబంధించిన సమాచార బుక్లెట్ ను, ఇతర ప్రచురణలను విడుదల చేయగా నేతలంతా కలిసి పథకం అధికారిక పోర్టల్ ను ప్రారంభించారు.